నమస్కారం పిల్లలు. సూర్యకాంతి, CO2 మరియు నీరు ఉపయోగించి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు తమ ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయని మీకు తెలుసు. వేర్లు నేల నుండి నీరు మరియు ఖనిజాలను గ్రహిస్తాయి. జంతువుల వలె కాకుండా మొక్కలకు పదార్థాలను రవాణా చేయడానికి ప్రసరణ వ్యవస్థ లేదు. వేర్లు గ్రహించిన నీరు మరియు పోషకాలు ఆకులకు ఎలా రవాణా చేయబడతాయి? పొడవైన మొక్కలపై భాగానికిక నీరు ఎలా చేరుతుంది? 10వ తరగతి జీవశాస్త్రం యొక్క జీవిత ప్రక్రియల పాఠం నుండి మొక్కలలో రవాణా అనే అంశంపై ఈ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిద్దాం. జీవులకు శక్తి అవసరం మరియు వారి అవసరాలు భిన్నంగా ఉంటాయి. మొక్కలు కదలవు మరియు అనేక కణజాలాలలో చనిపోయిన కణాలను కలిగి ఉంటాయి. వారు ప్రత్యేక వాస్కులర్ కణజాలాలను క్సైలం మరియు ఫ్లోయం కలిగి ఉంటాయి. జిలేమ్ మరియు ఫ్లోయం యొక్క నిర్మాణాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి 9వ తరగతిలోని మొక్కల కణజాలాలు అనే పాఠాన్ని చూడండి. మొక్కలలో క్సైలం వంటి వాహక గొట్టాలు నేల నుండి నీరు మరియు ఖనిజాలను తరలిస్తాయి. ఫ్లోయం కిరణజన్య సంయోగ క్రియ ఉత్పత్తులను ఆకుల నుండి మొక్క యొక్క ఇతర భాగాలకు రవాణా చేస్తుంది. అభ్యాస ఫలితాలు. ఈ అధ్యాయాన్ని అధ్యయనం చేసిన తర్వాత మీరు దీని గురించి తెలుసుకుంటారు. నీటిని వేర్లలోకి రవాణా చేయడం, వేర్లలో పీడనం, ట్రాన్స్పిరేషన్ బాష్పోత్సేకం, అయాన్లు మరియు ఖనిజ లవణాల బదిలీ, చక్కెరల బదిలీ. కీలక పదాలు: ఆస్మాసిస్, జిలేమ్, ఫ్లోయం, మొక్కల పిల్లవేర్లు, ట్రాన్స్పిరేషన్ బాష్పోత్సేకం, వేర్లలో పీడనం, పొందిక, సంశ్లేషణ. ఈ కాన్సెప్ట్ మ్యాప్లో మొక్కల రవాణా వ్యవస్థ చూద్దాం. వ్యాప్తి అనేది ఘన పదార్థాల, ద్రవాలు మరియు వాయువుల కదలిక ఎక్కువ సాంద్రత ఉన్న ప్రాంతాల నుండి తక్కువ సాంద్రత వరకు. ఓస్మోసిస్ అనేది పార్శ్వ, పారగమ్య ప్లాస్మా పొర అంతటా ఎక్కువ నుండి తక్కువ సాంద్రత ఉన్న ప్రాంతం వరకు నీరు లేదా ద్రావణి అణువుల కదలిక. క్రియాశీల రవాణా అనేది శక్తిని ఉపయోగించి ఏకాగ్రత ప్రవణతకు వ్యతిరేకంగా అణువుల రవాణా. మొక్కలలో కణాల లోపల మరియు వెలుపల పదార్థాల రవాణా వ్యాప్తి మరియు క్రియాశీల రవాణా ద్వారా జరుగుతుంది.
మొక్కలు నత్రజనిని, భాస్వరం మరియు ఇతర ఖనిజాలను నేల నుండి వేర్లచే గ్రహించబడతాయి. చిన్న మొక్కలలో వ్యాప్తి ద్వారా వేర్ల నుండి ఆకులకు శక్తి మరియు ముడి పదార్థాల రవాణా, పొడవైన చెట్లలో ఎక్కువ దూరాలకు రవాణా చేయడానికి విస్తరణ సరిపోదు. నీరు మరియు ఖనిజాల శోషణ కోసం ప్రధాన వేరు లక్షలాది పిల్ల వేర్లను కలిగి ఉంటుంది. పిల్లవేర్లు శోషణ ఉపరితల వైశాల్యాన్ని పెంచే సన్నని గోడల బాహ్య చర్మపు పొడిగింపులు. నేలలోని నీరు చాలా పలచబరిచిన ఉప్పు ద్రావణం మరియు దాని పరమాణు గాఢత పిల్లవేర్లలోని సెల్ సాప్ కంటే తక్కువగా ఉంటుంది. నీటి ప్రవేశం కార్టెక్స్లో కంటే రూట్ హెయిర్లలో నీటి అణువుల సాంద్రతను పెంచుతుంది. ఆ విధంగా నీరు ఆస్మాసిస్ ద్వారా రూట్ హెయిర్ నుండి కార్టెక్స్కు మరియు తరువాత జిలేంలోకి మరియు కాండం వరకు మరియు ఆకులకు చేరుతుంది. రూట్ ద్వారా గ్రహించిన నీరు 2 మార్గాల ద్వారా పిల్ల వేర్ల పొరలలోకి లోతుగా కదులుతాయి. అపోప్లాస్ట్ మార్గం. నీటి అపోప్లాస్టిక్ కదలిక ప్రత్యేకంగా కణాల మధ్య ఖాళీల ద్వారా మరియు కణాల గోడల ద్వారా జరుగుతుంది, కానీ కణత్వచం అంతటా కాదు. ఇది ఏకాగ్రత ప్రవణతపై ఆధారపడి ఉంటుంది. సింప్లాస్ట్ మార్గం. ఇందులో నీటి అణువులు ప్లాస్మా పొర, సైటోప్లాజం, ప్లాస్మా పొర ద్వారా మరియు ప్లాస్మోడెస్మాటా ద్వారా ప్రక్కనే ఉన్న కణాలకు కదులుతాయి. ఇది నిదానమైన రవాణా మరియు ఏకాగ్రత ప్రవణతపై ఆధారపడి ఉంటుంది. నీటి ప్రవేశం రూట్ హెయిర్ వాక్యూల్ యొక్క పదార్థ గాఢతను పలుచన చేస్తుంది. కాబట్టి నీరు ఇతర కణాలకు వెళుతుంది మరియు చివరకు క్సైలం నాళాలలోకి ప్రవేశిస్తుంది. పెద్ద సంఖ్యలో పిల్లవేర్లు మరియు వేరు కణాల ప్రమేయం క్సైలం నాళాలలో ఒత్తిడిని పెంచుతుంది. మరియు నీటిని పైకి కదిలేలా చేస్తుంది. ఈ మొత్తం ఒత్తిడిని మూల లేదా వేరుపీడనం అంటారు. ఈ ప్రయోగంలో రూట్ ఒత్తిడి గమనించవచ్చు. క్రమం తప్పకుండా నీళ్లు పోసిన మొక్కను తీసుకోండి మరియు కాండం భాగం నేల మట్టానికి 1 సెంటీమీటరు ఎత్తులో కత్తిరించండి. తరువాత బలమైన రబ్బరు గొట్టాల ద్వారా గాజు గొట్టాన్ని కనెక్ట్ చేయండి. గాజు గొట్టం మరియు కాండం పరిమాణం సమానంగా ఉండాలి. ట్యూబ్ నుండి నీరు పారకుండా ఉండటానికి ట్యూబ్ మరియు కాండంను గట్టిగా బంధించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇప్పుడు రబ్బరు ట్యూబ్ పైన నీటి మట్టం కనిపించే వరకు గాజు గొట్టంలో కొంత నీరు పోయాలి. ట్యూబ్లో నీటి స్థాయి
M1ని గుర్తించండి. మొక్క ఉన్న కుండీని 2 నుండి 3 గంటలు పక్కన పెట్టండి. తరువాత ట్యూబ్లో నీటి స్థాయి M2ని గమనించి గుర్తించండి. M2 మరియు M1 స్థాయిల మధ్య తేడా మూలపీడనం కారణంగా కాండంలోని నీటి స్థాయిల పెరుగుదలను సూచిస్తుంది. ట్రాన్స్పిరేషన్. ఇది ఆకులలోని స్టొమాటా నుండి నీటిని ఆవిరి చేయడం, స్టొమాటా పగటిపూట తెరిచి ఉంటుంది మరియు రాత్రి మూసివేయబడుతుంది. స్టొమాటా తెరవడం మరియు మూసివేయడం అనేది గార్డు కణాల టర్గిడిటీపై ఆధారపడి ఉంటుంది. గార్డు కణాలలోకి నీరు ప్రవేశించడం వలన అవి ఉబ్బెత్తుగా మారి స్టొమాటా తెరవడానికి కారణమవుతుంది. గార్డు కణాల నుండి నీటిని కోల్పోవడం వలన అవి వదులుగా మారతాయి మరియు స్టొమాటా మూసివేయబడతాయి. నీటి గాఢతను తగ్గించే తెరవబడిన స్టొమాటా ద్వారా మెసోఫిల్ కణాల నుండి నీరు ఆవిరైపోతుంది. ఇది ఆకుసిరిల జిలేం నుండి కణాలలోకి ఓస్మోసిస్ ద్వారా ఎక్కువ నీటిని ప్రవేశించడానికి అనుమతిస్తుంది. ఆకుల నుండి నీరు కోల్పోవడం వలన పైభాగంలో ఒత్తిడి పెరుగుతుంది. క్సైలం నుండి మెసోఫిల్ కణాలకు ఎక్కువ నీటిని లాగుతుంది. ఈ ప్రక్రియను ట్రాన్స్పిరేషన్ పుల్ అంటారు. ఇది మూలాల వరకు విస్తరించి మూలాల నుండి ఆకులకు నిరంతర నీటి ప్రవాహం కోసం నేల నుండి ఎక్కువ నీరు శోషించబడుతుంది. ఉష్ణోగ్రత, కాంతి, తేమ మరియు గాలి వేగం వంటి బాహ్య కారకాల ద్వారా ట్రాన్స్పిరేషన్ ప్రభావితమవుతుంది. అంతర్గత కారకాలలో స్టొమాటా సంఖ్య మరియు పంపిణీ, తెరచి ఉన్న స్టొమాటా శాతం, మొక్క యొక్క నీటి స్థితి మరియు పందిరి నిర్మాణం మొదలైనవి ఉంటాయి. మినరల్స్ తీసుకోవడం. మొక్కలు నేల నుండి ఖనిజాలను గ్రహించడం ద్వారా పోషక అవసరాలను తీర్చుకుంటాయి. ఖనిజాలు చార్జ్ చేయబడిన అయాన్లుగా మట్టిలో ఉంటాయి మరియు కణ త్వచాల మీదుగా కదలలేవు. మట్టిలోని ఖనిజాల సాంద్రత సాధారణంగా మూలంలో ఉండే ఖనిజాల సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది. అందువలన చాలా ఖనిజాలు ఎపిడెర్మల్ కణాల సైటోప్లాజం ద్వారా క్రియాశీల శోషణ ద్వారా రూట్లోకి ప్రవేశిస్తాయి. దీనికి ఏటీపీ రూపంలో శక్తి అవసరం మరియు ట్రాన్స్పిరేషన్ పుల్ ద్వారా అన్ని భాగాలకు రవాణా చేయబడుతుంది. ఖనిజ అయాన్ల బదిలీ. ఖనిజాలు పాత చనిపోయే ఆకుల నుండి చిన్న ఆకులకు పునరుద్ధరింపబడతాయి. చిన్న ఆకులకు మరియు ఆకురాల్చే మొక్కలలో చూడవచ్చు. భాస్వరం, సల్ఫర్, నత్రజని,
మరియు పొటాషియం సులభంగా సమీకరించబడతాయి. అయితే కాల్షియం పునర్నిర్మించబడదు. జిలేం మరియు ఫ్లోయం మధ్య చిన్న మొత్తాలలో పదార్థ మార్పిడి జరుగుతుంది. ఫ్లోయం రవాణా. ఫ్లోయం సుక్రోజ్ను ఒక మూలం నుండి సింక్కు రవాణా చేస్తుంది. మూలం ఆకు ఇక్కడ ఆహారం సంశ్లేషణ చేయబడుతుంది మరియు సింక్ అనేది ఆహారాన్ని అవసరమైన లేదా నిల్వ చేసే భాగం. ఫ్లోయం జల్లెడ పలకలను కలిగి ఉండే జల్లెడ గొట్టాలతో కూడి ఉంటుంది. సైటోప్లాస్మిక్ తంతువులు జల్లెడ పలకలలోని రంధ్రాల గుండా వెళతాయి. ఫ్లోయంలోని పదార్థాల కదలిక ద్విదిశాత్మకంగా ఉంటుంది మరియు పైకి లేదా క్రిందికి ఉండవచ్చు. కదలిక ఎల్లప్పుడూ క్సైలంలో పైకి లేదా ఏకదిశలో మాత్రమే ఉంటుంది. చక్కెరల బదిలీ. ఫ్లోయం ద్వారా చక్కెరలను మూలం నుండి సింకుకు మార్చే విధానం ఒత్తిడి ప్రవాహ పరికల్పన ద్వారా జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేయబడిన గ్లూకోజ్ సుక్రోజ్గా మార్చబడుతుంది. సుక్రోజ్ క్రియాశీల రవాణా ద్వారా సహచర కణాలలోకి తర్వాత జల్లెడ గొట్టం కణాలలోకి వెళుతుంది. ఇది ఫ్లోయంలో హైపర్టోనిక్ స్థితిని ఉత్పత్తి చేస్తుంది మరియు క్సైలం నుండి నీరు ఆస్మాసిస్ ద్వారా ఫ్లోయంలోకి వెళుతుంది. పెరిగిన ద్రవాభిసరణ పీడనం ఫ్లోయం రసాన్ని తక్కువ పీడనం ఉన్న ప్రాంతాలకు తరలించడానికి కారణమవుతుంది. క్రియాశీల రవాణా ద్వారా సుక్రోజ్ కణాలలోకి వెళుతుంది. అది అక్కడ ఉపయోగించబడుతుంది లేదా నిల్వ చేయబడుతుంది. ఫ్లోయం యొక్క జల్లెడ గొట్టాలు చాలా చిన్నవి మరియు జీవశాస్త్రవేత్తలు అఫిడ్ సహాయంతో మొక్కలలో ఆహార రవాణాను అధ్యయనం చేశారు. అఫిడ్ సమూహంగా లేదా కాండం చుట్టూ మరియు మొక్క రసాలను పీల్చుకుంటాయి. అవి ప్రోబోస్పిస్ అని పిలువబడే పొడవైన సూదిలాంటి అవయవంతో మొక్కల కణజాలాలను గుచ్చుతాయి. కాండం మీద తినే పురుగు చంపబడినప్పుడు మరియు కాండం జాగ్రత్తగా విభజించబడినప్పుడు ప్రోబోసిస్ ఫ్లోయం జల్లెడగొట్టం వరకు మాత్రమే చొచ్చుకుపోతుంది అని తేలింది. ఫ్లోయం జల్లెడ గొట్టాలలో పదార్థాలు కొంచెం ఒత్తిడికి లోనవుతున్నందున మరియు ద్రవం నెమ్మదిగా చుక్కలుగా ప్రోబోసిస్ యొక్క చివర నుండి వెలువడుతుందని కనుగొనబడింది. ద్రవంలో చక్కెరలు మరియు అమైనో ఆమ్లాలు ఉంటాయి. మరో ప్రయోగంలో కలపను బహిర్గతం చేయడానికి రెమ్మ నుండి బెరడు యొక్క వలయం తొలగించబడుతుంది. అన్ని కణజాలాలు కేంద్రం నుండి ఫ్లోయంతో సహా బయటకి తొలగించబడతాయి. కొన్ని రోజుల తరువాత వలయం పైన మరియు క్రింద కణజాలాలను విశ్లేషించారు. వలయం పైన ఆహారం
పేరుకుపోయింది, కానీ కింద లేదని చూపించారు. అది మరికొంతకాలం వదిలివేయబడింది మరియు వలయం పైన కాండం మందంతో పెరిగింది, కానీ దిగువన వృద్ధి జరగలేదు. కాబట్టి కాండం చుట్టూ ఉన్న ఫ్లోయంకు ఏదైనా నష్టం జరిగితే ఆహారం మూలాలకు వెళ్లకుండా చేస్తుంది మరియు చెట్టు చివరికి చనిపోతుంది. నీరు మరియు ఖనిజాలు మూలాల నుండి వివిధ మొక్కల భాగాలకు పైకి వెళ్లడాన్ని రసం యొక్క ఆరోహణం అంటారు. సాప్ యొక్క ఆరోహణలో అనేక అంశాలు పాత్ర పోషిస్తాయి. 1. పిల్లవేర్ల నుండి కాండం యొక్క పునాది వరకు నీటి కదలిక కోసం మూల ఒత్తిడి, వేర్ల పీడనం బాధ్యత వహిస్తుంది. 2. కేశనాళిక చర్య వంటి భౌతిక శక్తుల ద్వారా కాండం మీద నీరు కొంత ఎత్తు వరకు పెరుగుతుంది. 3. పొందిక మరియు సంశ్లేషణ శక్తుల కారణంగా నీటి అణువులు జిలేంలో నిరంతర కాలంను ఏర్పరుస్తాయి. 4. నీటి అణువుల మధ్య ఆకర్షణా శక్తిని పొందిక సంయోగం అంటారు. 5. నీటి అణువులు మరియు జిలేం కణాల మధ్య ఆకర్షణా శక్తి సంశ్లేషణ కారణంగా ఉంటుంది.